Taste the Daily. నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగునాట కార్తీక మాసం వస్తుందంటే అందరూ స్మరించేది భక్తి కోటి దీపోత్సవం. కార్తీక మాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఒక అద్భుతం, కార్తీక మాసానికి సనాతన వైభవాన్ని తీసుకొచ్చిన సంరంభం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ఈ విశ్వమే మహాశివలింగం. దీన్ని వెలిగించే దీపం శివుడే. అనేక కోట్ల సూర్యులనే దీపాలతో కూడిన విశ్వాన్ని తాను వెలిగిస్తే శివుడు మహాదీపం అవుతున్నాడు. అటువంటి శివుని ముందు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే శివలోకమే లభిస్తుందని లింగాష్టకం చెబుతోంది. దీపారాధన భారతీయ సంస్కృతిలో ప్రధానాంశం. పూజాదికాలు చేసేటప్పుడు మొదటిగా జ్యోతి ప్రజ్వలనం చేసి నమస్కరిస్తారు. షోడశోపచారాల్లో దీప సమర్పణం ముఖ్యమైనది. దీపం వెలిగించే చోట జ్యోతి స్వరూపులు, కాంతి శరీరులు అయిన దేవతలు కొలువుంటారు. కార్తీక మాసంలో ఇరు సంధ్యలలోనూ ఇంట్లో దీపాలు వెలిగించాలి. దీపోత్సవాల్లో పాల్గొని సామూహికంగా దీపారాధన క్రతువు నిర్వహించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయమవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్ళు, ఆలయాలు దీపతోరణాలై వెలిగిపోతుంటాయి. దీపం వెలుగు జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగుమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది. అయోధ్యలో ఒక్కరోజే 25 లక్షల దీపాలు వెలిగాయి. కానీ కోటి దీపోత్సవంలో కార్తీక మాసమంతా లక్షల దీపాలు వెలుగుతాయి. హైందవ సంస్కృతికి పట్టాభిషేకం చేసే ఉద్దేశంతో సనాతన సంప్రదాయాల్ని నేటి తరానికి గుర్తు చేసే మహోన్నత ఆశయంలో తొలి దక్షిణ భారత ఆధ్యాత్మిక ఛానల్గా భక్తి టీవీ ప్రారంభమైంది. భక్తి టీవీ రాకతో తెలుగునాట భక్తి ఉద్యమం వచ్చింది. పూజల దగ్గర నుంచి పురాణాల వరకు హిందూ సంప్రదాయాన్ని సుసంపన్నం చేసే ప్రతి అంశాన్ని భక్తులకి పరిచయం చేస్తూ భక్తి టీవీ ప్రస్థానం సాగింది. ఇక హైందవ సంస్కృతిలో కీలకమైన దీపారాధన ఘట్టానికి పట్టం కడుతూ కోటి దీపోత్సవానికి రూపకల్పన చేసింది భక్తి టీవీ. కోటి దీపోత్సవం పేరుతో భక్తి టీవీ సరికొత్త అధ్యాయానికి తెరతీసిందని చెప్పాలి. భక్తి టీవీ కోటి దీపోత్సవం మొదలుపెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియడంలో భక్తి టీవీ తన వంతు పాత్ర పోషించింది. భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచుతూ తాను కూడా పెరిగింది. ఇప్పుడు భక్తి టీవీ మన దేశంలోనే ఆధ్యాత్మిక నెంబర్ 1 ఛానల్. కోటి దీపోత్సవం ప్రభావంతో తెలుగునాట ప్రతి ఆలయంలో ఈ రోజు కార్తీక మాసంలో దీపోత్సవం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్లు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రభావంతో కార్తీక మాసంలో దీపోత్సవాలు చేస్తున్నాయి. ఇలా దీపారాధన సంస్కృతికి తాను పట్టం కట్టడమే కాకుండా అందరిలోనూ ఆ సనాతన స్ఫూర్తిని నింపింది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కార్తీకంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా మరొకరు వెలిగించిన దీపాన్ని కళ్ళకద్దుకున్నా, నమస్కరించినా మంచిదేనని పండితులు చెప్తారు. కార్తీకం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏకబిల్వం శివార్పణమంటూ కార్తీకంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమ శివాయ అంటూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి భుజింపగలిగితే చాలు.
హరోం హర శంకర అంటూ ఈ నెల రోజుల్లో ఒక్క రోజైనా పుణ్యనదుల్లో మునకవేస్తే చాలు సమస్త తీర్థాలు క్షేత్రాలు సేవించిన ఫలం సాధు సత్పురుషుల్ని దర్శించిన ఫలం అన్నిటినీ మనకు కార్తీకమే అందిస్తుంది. కార్తీక మాసాన్ని హరిహర ప్రియమంటారు. ఈ మాసంలో శివకేశవుల సమక్షంలో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాల వెలుగుతో సమానమని శాస్త్రవచనం. అటువంటి కార్తీక మాసంలో శంకర నారాయణలనే కాదు సమస్త దేవతలను కోటి దీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కళ్యాణోత్సవాలను విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్ట ధామాల నుంచి కోటి దీపోత్సవ వేదికపై ఉత్సవ మూర్తులు కొలువుదీర్తారు. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తు ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాటీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపత్యుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళ శాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోష కాలంలో మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం. దీపం అంటే దైవానికి ప్రతిరూపం. దీపం వెలిగితేనే దైవం అవతరిస్తుంది. దీప ప్రకాశమే మనిషికి దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. దీపానికి దైవానికి అభేదాన్ని చూపేందుకు ప్రతిరోజు దీపారాధన చేయమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడమే అతిపెద్ద పుణ్యకార్యం. అటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పంతో మహాదేవుడికి ప్రతి ఏటా భక్తి టీవీ సమర్పిస్తున్న దీప నీరాజనమే కోటి దీపోత్సవం. పన్నెండేళ్ల క్రితం వరకు కార్తీక మాసంలో అనేకానేక క్షేత్రాల్లో దీపోత్సవాలు జరిగేవి. కానీ చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా భక్తి టీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటి దీపోత్సవం. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం 2013లో కోటి దీపోత్సవమై పుష్కర కాలంగా భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. ఇప్పుడు 13వ ఏడాది సైతం రండి తరలి రండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు కానుకలు తీసుకోకుండా, హుండీలు లేకుండా ప్రాంగణంలో ప్రమిదెలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా ఇస్తున్నారు. దీపం అంటే ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి అగ్ని వెలిగించడం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం. దీపారాధనతో దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి భగవంతునికి అభేదం చూపేందుకు ప్రతిరోజు దీపం వెలిగించమన్నారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి మించిన పుణ్యకార్యం మరోటి లేదు. ఇటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండగ మాత్రమే కాదు. పాల్గొనే ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపరుచుకునే మహాపర్వం. సకల దేవతలకు ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే భక్తులకి అంతకు మించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది?
కోటి దీపోత్సవానికొస్తే సమస్త క్షేత్రాలకు వెళ్ళినట్టే అనే భావన ప్రతి భక్తుడికి కలిగేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు కైలాసానికి వినబడేలా శంఖారావం మిన్నంటుతుంది. ఆ వెంటనే వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. వెనువెంటనే శివయ్యకు స్వాగతం పలుకుతూ ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా స్వరార్చనలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, జగద్గురువుల ఆశీసులు, దీపారాధనలు, లింగోద్భవాలు, సప్తహారతులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు ఇలా ఒకటేమిటి, కోటి దీపోత్సవంలో ప్రతి ఘట్టము మహాద్భుతమే. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు, నిప్పుతో చెలగాటమాడుతున్నారని నోళ్లు నొక్కుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ముక్కోటి దేవతానుగ్రహం, జగద్గురువుల ఆశీస్సులు, భక్తుల సహకారం, కార్యక్రమం ప్రణాళిక, సిబ్బంది అంకితభావం వెరసి ప్రతి ఏటా అద్భుత రీతిలో కార్యక్రమం కొనసాగుతోంది. తాండవ ప్రియుడైన శివుడికి కళా నీరాజనం అర్పించే మహాద్భుత ఉత్సవం కూడా ఇదే. అందెల రవలులు గల్లుగల్లుమంటాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలే కాదు, జానపద కళలకు సైతం కోటి దీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కోటి దీపోత్సవ వేడుకపై కథం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. ఈషా ఫౌండేషన్ తరపున బ్రహ్మచారులు చేసే అగ్ని నృత్యం భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతి ఏటా చోటు చేసుకుంటాయి. ఈ అపూర్వ వేడుకలో అన్నిటినీ మించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న ప్రాంగణం కార్తీక దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపైన వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్టుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒక్కటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటి దీప కాంతుల నడుమ జరిగే మహో అద్భుత ఘట్టం లింగోద్భవం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులిచ్చే సమయంలో కైలాస ప్రాంగణం ఓంకారంతో మారుమోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథగణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతగా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు, ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని ఉత్సవమిది. మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవం జరిగిందని చెప్తారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రతిరోజు లింగోద్భవ దృశ్యాన్ని కనువిందు చేస్తుంది. విద్యుత్ దీప కాంతులు నిలిచిపోయి భక్తులందరూ కలిసి వెలిగించిన కోటి దీపాల కాంతులే సాక్షిగా వేదికపై లింగోద్భవం సాక్షాత్కరిస్తుంది. మేలిమి పసిడి వన్నెలో కింది నుంచి పైకొచ్చి స్వయంభూగా స్వామి దర్శనమిస్తాడు. లింగాష్టకం మారుమోగుతుంది. హరహర మహాదేవ నామస్మరణ కైలాసానికి ఎగబాకుతుంది. జ్యోతి ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం ఎల్లెడలా ప్రకాశిస్తుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. ఆ పరమాత్మ అనే జ్యోతి వల్లనే ఈ జగత్తు, సూర్యచంద్రులు వెలుగుతున్నారు. ఈ పరమాత్మ అనే జ్యోతి లేకపోతే అంతా అంధకారమైపోయేది. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతికి అత్యంత ప్రాధాన్యత. అందువల్లే మనకు దీపారాధన సంప్రదాయమైంది. మనం భగవంతుణ్ణి తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఇళ్లలో 2 దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు.
కార్తీక మాసంలో చాలా క్షేత్రాల్లో లక్ష దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే చరిత్రలో కని విని ఎరగని ఉత్సవం 2012లో ఆవిష్కృతమైంది. దీపోత్సవం అంటే ఒక రోజులో ఒక పూటలో ముగిసిపోయేది కాదని భక్తి టీవీ యాజమాన్య ఆలోచన. భక్తి టీవీ నిర్వహించే దీపోత్సవం చిరస్థాయిగా నిలిచిపోవాలని, భావితరాలు అనుసరించాలనేదే సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మహా దీపయజ్ఞమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా సిద్ధం చేశారు. ప్రాంగణానికొచ్చిన భక్తులు ప్రాంగణంలో కూర్చొని ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని కార్యక్రమానికి పూనుకున్నారు. కోటి దీపాలు వెలిగించడమంటే మాటలు కాదు, అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది. అయితే భగవంతుడి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులు, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి భక్తి టీవీ కోటి దీపోత్సవం న భూతో న భవిష్యతి అనే రీతిలో 13 ఏళ్లుగా నిర్విఘ్నంగా జరుగుతోంది. చరిత్రలో తొలిసారి కోటి దీపాలు వెలిగించడంతో అసాధ్యం సుసాధ్యమైంది. ప్రసార మాధ్యమాల చరిత్రని తిరగరాస్తూ కొత్త అధ్యాయం మొదలైంది. కోటి దీపోత్సవం అంటే ఒక సదాశయం, ఒక సంకల్పం. ప్రతి భక్తుడు ఒక ప్రమిద, ప్రతి దివ్య శిఖ ఒక కైమోడ్పు. ఈ వేడుక కేవలం కార్తీకంలో దీపాలు వెలిగించుకునే పండుగ మాత్రమే కాదు, ఒక సనాతన సంప్రదాయ వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో నిర్వహించుకుంటున్న మహాయజ్ఞం. ఇటువంటి విశిష్ట ఉత్సవం ప్రతి ఏటా కొనసాగాలని, కార్తీక దీపోత్సవ సాక్షిగా మన ధర్మాన్ని, దీపారాధనలోని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఏటా కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ యాజమాన్యం నిర్వహిస్తోంది. న కార్తీక సమం మాసః న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థం గంగయా సమం. కార్తీకంతో సమానమైన మాసం, కృతయుగంతో సమానమైన యుగం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు. కార్తీకంలో 3 పొద్దులు పవిత్రమైనవే. అందులో 3 ఆకుల మారేడుదలం సాక్ష్యం. శివనామం పవిత్రం. కార్తీకంలో దీపం పుణ్యప్రదం, ఉపవాసం మోక్షప్రదం, శివనామం కైవల్యకారణం, ముక్తికి సోపానం. జీవితసారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతుల విరజమ్మేలా గుండె గుడిలో వెలగాలి. ఆద్యంతం ఆధ్యాత్మికం, అణువణువు భక్తిభావం. ప్రతి దీపం ప్రణవ స్వరూపం, ప్రతి అణువు శివమయం. అద్భుతం, అనిర్వచనీయం, అపూర్వం, అనితర సాధ్యం. అరుదైన ఆవిష్కరణ కోటి దీపాల తోరణం. క్షేత్రాల్లో ఏమైనా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నప్పుడు వాటికి ప్రతి ఏడాది హాజరు కావడం భక్తులకు రివాజుగా మారుతుంది. అదే సాంప్రదాయం భక్తి టీవీ కోటి దీపోత్సవంలోనూ కొనసాగింది. ఇది కేవలం వేడుక అయినప్పటికీ కార్తీక మాసం రాగానే భాగ్యనగర వాసుల చూపు ఎన్టీఆర్ స్టేడియం వైపే ఉంటుంది. కోటి దీపోత్సవ ప్రాంగణం నేలకు దిగిన చిరు కైలాసంలా సింగారించుకుంటుంది. జంట నగరాల్లోని అన్ని దారులు కోటి దీపోత్సవానికి నడిపించగా భక్తజనం పిల్లాపాపలతో తరలివస్తారు. పూల ముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కలకలలాడుతుంది. వందలాది మంది వాలంటీర్లు తరలివస్తారు. భజనల, కోలాట బృందాలు ప్రాంగణమంతా కలియదిరుగుతూ మరింత వన్నె తీసుకొస్తారు. వారే కొన్ని వేలాది మంది ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోటి దీపోత్సవంలో 13 ఏళ్లలో 200కు పైగా కళ్యాణాలు జరిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి కోటి దీపోత్సవ ప్రాంగణంలో కళ్యాణాలు నిర్వహించారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవక్షేత్రాలు, తిరుమల, యాదాద్రి, సింహాచలం, ద్వారకా తిరుమల, అన్నవరం, ఒంటిమిట్ట, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు, ఇంద్రకీలాద్రి, అలంపురం వంటి శక్తిపీఠాలు, శివపుత్రుల నిలయాలైన కాణిపాకం, మోపీదేవి, ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటి దీపోత్సవ వేదికపై కొలువుదీరుతాయి. భక్తుల సమక్షంలో విశేష పూజలు స్వీకరించాయి.
కోటి దీపాల మండపమే కళ్యాణ వేదికగా వైభవోపేతంగా పరిణయోత్సవాలు జరిపించుకున్నారు ఆ దేవతామూర్తులు. ఈ ఏడాది కోటి దీపోత్సవంలో యాదాద్రి, ఉజ్జయిని, కాశీ విశ్వనాథుని కళ్యాణాలు జరగబోతున్నాయి. అలాగే మధుర మీనాక్షి, కాళేశ్వరం కళ్యాణాలు కూడా భక్తులు వీక్షించవచ్చు. ఈసారి కూడా మరిన్ని కళ్యాణాలు కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరగబోతున్నాయి. వ్యక్తిగతంగా చేసుకునే ఆరాధనల కంటే సామూహికంగా చేసే కార్యక్రమాల వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు కళారూపాలు ప్రదర్శించి అర్థం కాని జటిలమైన విషయాలను ఈ వేదిక నుంచి ప్రజలకు చేరవేయడం మహత్కార్యం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల 1000 సోమయాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీపం పవిత్రంగా ఉండడమే కాదు, దీపాన్ని చూసినందువల్ల ప్రశాంతత, సౌందర్యం అనుభూతించగలం. దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ కాంతిలో శాస్త్ర విషయాలు మాట్లాడుకుంటే వినడానికి సౌందర్యం, పవిత్రత రెండూ సిద్ధిస్తాయి. శివం వం వం శివం నిజనీలగ్రీవం నిఖిలజవం వం శివం వం వం శివం జయ ఆదిదేవం భయకరవం కాలాన్ని శాసి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.